ప్రజా పంపిణీ వ్యవస్థపై 29,000 మందికి పైగా రేషన్ డీలర్లు ఆధారపడి జీవిస్తున్నారని రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు లీలామాధవ్ తెలిపారు. రేషన్ దుకాణం వద్దే సరుకులు ఇచ్చే విధానాన్ని పునః ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. పాత విధానం అమలు చేస్తే కార్డుదారులకు 95% రేషన్ సరుకులు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్టీ రామారావు గారి టైం వరకు నుంచి 2019 వరకు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వర్ధిల్లుతూ ఉంది. ఈ గత 2019-24 మధ్యలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రేషన్ డీలర్ల వ్యవస్థ సమాంతంగా ఎండీ వ్యవస్థను ప్రవేశపెట్టి చట్టానికి విరుద్ధంగా మా పొట్టకొడతమే కాకుండా డీలర్లందరూ కూడా రోడ్డును పడేశారు. ఆ ప్రభుత్వం చేసినటువంటి దురాఘాతం వలన రేషన్ డీలర్లు వాళ్ళ ఆత్మాభిమానం చంపుకుని నైట్ వాచ్మెన్లు గాను ఆటో డ్రైవర్లు గాను కూలి పనికి పోతూ ఈ రోజున జీవనం కొనసాగించే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలను మేము ఎన్డీఏ పార్టీల దృష్టికి గత 2 సంవత్సరాలుగా తీసుకెళ్తూ మీ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం చేయాలని చెప్పి మేము అడిగిన మీదట మా యొక్క సమస్యలపై మేనిఫెస్టోలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి కూటమి మేనిఫెస్టోలో పెడతాం జరిగింది. దానిలో భాగంగానే ఇటీవల ఈ సమాంతరంగా ఏర్పాటు చేసిన ఎండీ వ్యవస్థ ఆ ఎండీ వ్యవస్థ ఏర్పాటు చేసిందే వైసీపీ ప్రభుత్వంలో నాయకులు. ఈ యొక్క